హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇటీవల కొంతకాలంగా చాలా పెద్ద ఎత్తున రాజకీయ విమర్శలు వస్తున్నాయి. సినిమాలకు సంబంధించి, సినిమా ఫంక్షన్లో రాజకీయ అంశాలకు సంబంధించి సెలబ్రిటీలు కావచ్చు, హీరోలు కావచ్చు, కొంతమంది ఆర్టిస్టులు కూడా ఎక్కువగా మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఇష్యూస్ వల్ల నష్టపోతుంది ఎవరంటే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు, ఆ సినిమా నిర్మించినటువంటి ప్రొడ్యూసరు, ఆ సినిమాలో నటించినటువంటి హీరో. ఇటీవల లైలా సినిమాకి సంబంధించి మనం ఒక కాంట్రవర్సీని చూస్తూ వచ్చాము. లైలా సినిమాకి సంబంధించినటువంటి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో కమీడియన్ పృథ్వీరాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపాయి. ఆయన చేసినటువంటి వ్యాఖ్యల వల్ల వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, వైసీపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాకి సంబంధించినటువంటి ఒక ఇష్యూకి సంబంధించి కావచ్చు, లేదంటే సినిమాకి సంబంధించిన ఒక ఫంక్షన్లో ఎందుకు రాజకీయ ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఏంటి అంటూ కూడా వైసీపీకి సంబంధించిన శ్రేణులు అందరూ మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన అంశం ఏంటంటే, మాట్లాడింది పృథ్వీరాజు, ఫంక్షన్ ఇంకొకటి, మా రాజకీయాలు వ్యాఖ్యలు చేసిందేమో వైసీపీ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు నష్టపోయింది ఎవరైనా చూస్తే ఆ సినిమాను నిర్మించినటువంటి ప్రొడ్యూసరు, ఆ సినిమాలో నటించినటువంటి హీరో. లైలా సినిమా ఈరోజు రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి ఇటు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా థియేటర్లో రిలీజ్ అవుతూ వచ్చింది. ఒక రెస్పాన్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా థియేటర్లకు సంబంధించి చూస్తే మాత్రం టికెట్లు బుక్ అయ్యే పరిస్థితే లేదు. ప్రధానంగా హైదరాబాద్లోనే చాలా దారుణమైన పరిస్థితి లైలా సినిమా కనిపిస్తుంది. ఇక ఏపీ విషయానికి వస్తే ఎంత దారుణంగా ఉందంటే అక్కడ పరిస్థితులు కనీసం ఒక షోకి 20 నుంచి 50 మంది కూడా టికెట్లు బుక్ చేసుకునే పరిస్థితి అక్కడ కనిపించట్లేదు. రాయలసీమ ప్రాంతాల్లో కావచ్చు, చాలా ప్రాంతాల్లో అయితే మరీ దారుణంగా ఉంది లైలా సినిమా పరిస్థితి. నేను మీకు చూపిస్తాను. బుక్ మై షోలో హైదరాబాద్కి సంబంధించి నేను షో ఓపెన్ చేసి చూస్తే చూడండి ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో లైలా సినిమాకి సంబంధించి. అన్నీ కూడా ఎంటీ సీట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఇష్యూకి కారణం ఏంటి? ఇష్యూ ఎవరు నిజంగా సినిమా బాగుండో, లేదంటే నిజంగా సినిమా బాగాలేకో రివ్యూ చూసిన తర్వాత కొంతమంది వెళ్తూ ఉంటారు. కానీ సినిమా రిలీజ్ కంటే ముందే వివాదాల్లో ఇరుక్కొని, సినిమా రిలీజ్ కంటే ముందే వివాదాల్లోకి వెళ్ళిపోయి ఆ సినిమా నష్టపోవడానికి కారణం ఎవరు? ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తే, లేదంటే ఆ సినిమా ప్రీ రిలీజ్ సంబంధించినటువంటి అక్కడ చేసినటువంటి హీరో తప్ప, లేదంటే అసలు ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి వ్యక్తులు తప్ప? ఎవరు తప్పంటే ఆ వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తిది ప్రధానంగా తప్పు, దాన్ని తోసిపుచ్చినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అంశం. మరి ఇంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయి. ఫస్ట్ డేనే ఇలాంటి పరిస్థితులు ఉంటే మరి ఆ పెట్టిన డబ్బులన్నీ తిరిగి వస్తాయా? ఆ చేసినటువంటి మాటలన్నీ, వ్యాఖ్యలన్నీ వెనక్కి వస్తాయా? రావు కదా. ఆచితూచి మాట్లాడాలి కదా. ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యవస్థలకు సంబంధించినటువంటి ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే. ఇప్పుడు చూడండి, నష్టపోయినటువంటి ఎవరు వ్యక్తులు? ప్రొడ్యూసర్ నష్టపోయాడు, హీరో నష్టపోయాడు. విశ్వక్సేన్ చాలాసార్లు ఆయన చాలా గట్టిగా చెప్తూ వచ్చాడు. ఏం చెప్తూ వచ్చారు? ఇది నేను అనుకోకుండా జరిగింది, నేను క్షమాపణ కోరుతున్నాను, దీనికి సంబంధించి ఎక్కడ రాజకీయాలకు సంబంధించిన అంశాలు మా దగ్గర లేవు, కేవలం కొంతమంది కావాలని చెప్పి మాట్లాడుతూ వచ్చారని చెప్పేసి విశ్వక్సేన్ మాట్లాడుతూ వచ్చారు కదా. మరి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ని మీరు క్రియేట్ చేసేటప్పుడు, ఒక ఆర్గనైజ్ చేసేటప్పుడు ఎవరిని పిలవాలి, ఎందుకు పిలవాలని ముందు గైడెన్స్ ఉండాలి కదా. పిలిచేటప్పుడు వాళ్ళు మాట్లాడేటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా కొంత క్లారిటీ ఇవ్వాలి కదా. ఇప్పుడు నష్టపోయింది ఎవరు? మీరే కదా. దీన్ని ఇప్పుడు ఖండిస్తుంది ఎవరు? ఇప్పుడు అంతా జరిగిన తర్వాత దీన్ని సేవ్ చేయాలంటే ఎవరు సేవ్ చేస్తారు? సేవ్ చేసే పరిస్థితి ఎక్కడ ఉంటుంది? దట్టు ఒక సినిమాకి సంబంధించిన ఫంక్షన్లో రాజకీయాలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ఇలాంటి పరిస్థితులు ప్రస్తుతం ఇండస్ట్రీకి సంబంధించి జరుగుతున్నాయి. అయితే లైలాకి సంబంధించి, హీరోకి సంబంధించిన కాంట్రవర్సీ లేకపోయినప్పటికీ కూడా కొంతమంది వ్యక్తులు అక్కడ మాట్లాడినటువంటి మాటలు, అంటే పృథ్వీరాజ్ లాంటి వ్యక్తులు అలా అక్కడ మాట్లాడినటువంటి మాటల వల్ల ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం నష్టపోతూ ఉంది, సినిమా నష్టపోతూ వచ్చింది. ప్రధానంగా ఈ సినిమా నష్టపోయింది. ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి 20 కోట్లు 25 కోట్లు పెట్టి సినిమా తీస్తే ఆ 25 కోట్లు ఒక్క మనిషి చేసినటువంటి వ్యాఖ్యల వల్ల, ఒక్క మనిషి మాట్లాడేటువంటి తప్పుడు మాటల వల్ల ఇప్పుడు ఆ సినిమా మొత్తం నష్టపోతూ వచ్చింది. ఆ 25 కోట్లు ఆ వ్యక్తి ఏమైనా తిరిగి చెల్లిస్తాడా? హీరోకో ప్రొడ్యూసర్కో చెల్లించే పరిస్థితి ఉంటుంది కదా. సో దయచేసి ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఎవరన్నా వచ్చినా, ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి ఎవరన్నా ఏమైనా మాట్లాడాలనుకున్నా కూడా ఫంక్షన్లో అటెండ్ అయ్యేటప్పుడు కాస్త ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని, నోరు అదుపులో పెట్టుకొని వ్యాఖ్యలు చేస్తే, మాటలు చేస్తే బాగుంటుంది. ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారాల గురించి మాట్లాడండి, సినిమాలకు సంబంధించి మాట్లాడండి. తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఖండాలు దాటి, ప్రపంచాలు దాటి వెళ్ళిందని చెప్పేసి, ఎల్లకొల్లగా అని చెప్పేసి చెప్పేటువంటి మనమే అలాంటి విషయాలు మాట్లాడకుండా అక్కడ 11 గొర్రెలు ఉన్నాయి, ఇక్కడ 150 గొర్రెలు ఉన్నాయి, 150 గొర్రెలు కాస్త 11 గొర్రెలు అయ్యాయని అవసరమా ఇవి? ఒక సినిమా ఫంక్షన్లో మాట్లాడాల్సిన మాటలేగా. అంతగా మీకు రాజకీయాల మీద అంతగా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టుకోండి, పార్టీ కండువా మెడలో వేసుకోండి, అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడండి. మీరు ఎలా మాట్లాడినప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే అది ఒక రాజకీయ వేదిక కాబట్టి. అనవసరమైన వేదికల్లోకి వెళ్ళి అనవసరమైన ప్రవచనాలు చేసి, అనవసరమైన మాటలు మార్చి, మీరు ఏది ఉంది మీరు వస్తారు, గెస్ట్గా వస్తారు, 4 మాటలు మాట్లాడతారు, వెళ్ళిపోతారు.
కానీ ఆ తర్వాత ఆ ఇష్యూస్ అన్నింటినీ బేర్ చేయాల్సింది ఎవరు? ఆ సినిమా తీసిన వాళ్ళు, ఆ సినిమా హీరోలు, ఆ సినిమా ప్రొడ్యూసర్లు. మాటలు ఏముంది, 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోవచ్చు. కానీ తర్వాత జరిగేటువంటి పరిణామాలు, తర్వాత జరిగేటువంటి చర్యలు ఎలా ఉంటాయనేది చూస్తే ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ లైలా సినిమా. ఇండస్ట్రీకి సంబంధించి ఇలాంటి ఇష్యూస్ చాలా పెద్ద ఎత్తున ఈ మధ్య చాలా కాలంగా జరుగుతూ ఉన్నాయి. కొన్ని షోస్లో అయితే మరీ మితిమీరి మాట్లాడుతూ వస్తున్నారు. జబర్దస్త్ షోలో కావచ్చు, జీ షోల్లో కావచ్చు, లేదంటే మా టీవీకి సంబంధించిన స్టార్ మాకి సంబంధించిన షోలో కావచ్చు, చాలా విపరీతంగా మాట్లాడుతూ వస్తున్నారు. అన్నెసరీ వర్డ్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి ఇండస్ట్రీకి సంబంధించి. అన్నెసరీ మాటలు ఎక్కువైపోతూ ఉన్నాయి ఇండస్ట్రీకి సంబంధించి. రాజకీయంగా, ఇండస్ట్రీ పరంగా మీరు ఎవరు వ్యక్తిగతంగా ఎవరు భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. మాట్లాడుకుంటే మాట్లాడుకోండి, తప్పులేదు. కానీ ఒక వేదికకు సంబంధించి అనవసరమైన వాటిని తీసుకొచ్చి అక్కడ మాట్లాడటం సరైన పద్ధతి కాదు. రాజకీయాల మీద అందరికీ మక్కువ ఉంటుంది, రాజకీయాల మీద అభిమానం ఉంటుంది. పవన్ కళ్యాణ్ కొంతమంది అభిమానిస్తారు, చంద్రబాబుని కొంతమంది అభిమానిస్తారు, జగన్ కొంతమంది అభిమానిస్తారు. అభిమానించేట్లో తప్పు లేదు. కానీ వాళ్ళకి సంబంధించి ప్రచారం చేయాలంటేనే వ్యక్తులుగా మాట్లాడాలనుకుంటే అది వేరే వేదిక మీద చేయాల్సిన పని కదా. ఒక వేదిక మీద చేయాల్సిన పని మీరు ఇంకో వేదిక మీద తీసుకొచ్చి మాట్లాడటం వల్ల నష్టపోతుంది మిగతా వ్యక్తులు. అంటే ఆ ఇష్యూకి ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తులు నష్టపోతూ ఉన్నారు. సో విశ్వక్సేన్ బయటకు వచ్చి సారీ చెప్పాడు, క్షమాపణ చెప్పాడు. పృథ్వీరాజ్ కూడా తర్వాత నేను ఏదో మేము గోదావరిలో మేము ఎటకారం ఎక్కువ ఉంటుంది మాకు, అందుకోసం మేము క్షమాపణ చెప్తామని అతను చెప్తూ వచ్చాడు. నష్టం జరిగిపోయిన తర్వాత మీరు ఎన్ని క్షమాపణలు జరిగితే ఏం చెప్తుంది? కాలిపోయిన తర్వాత నీళ్ళు చల్లితే ఏం ఉపయోగం ఉంటుంది? కాలకు ముందు చల్లాలి నీళ్ళు. అంత అయిపోయిన తర్వాత బూడి అయిపోయిన తర్వాత మేము నీళ్ళు చల్లుతాము, క్షమాపణలు చెప్తామంటే, సారీలు చెప్తామంటే అది కరెక్ట్ కాదు కదా. సో మాట్లాడేటప్పుడు ఏ వ్యక్తులైనా ఇండస్ట్రీకి సంబంధించి మెయిన్గా, ఎందుకంటే మీరు సెలబ్రిటీస్, మిమ్మల్ని ఎన్నో వందల మంది, ఎంతో వేల మంది మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మీరు చెప్పినటువంటి ఒక మాటకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి వ్యక్తులు ఉంటారు. ఒక సినిమాను చూసి ఎంతమంది మంచి వాళ్ళుగా మారుతారు, అంతమంది చెడు వాళ్ళుగా మారుతారు. సో అలానే మీరు సినిమాల్లో ఉండేటువంటి ఒక సెలబ్రిటీస్ కాబట్టి, సినిమాలకు సంబంధించిన ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి, మీరు మాట్లాడే మాటలకు సంబంధించి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. దయచేసి అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి ఏ కార్యక్రమం అయినా సరే, అది ప్రీ రిలీజా, ప్రెస్ మీటా, సక్సెస్ మీటా, ఇంకో మీటా ఏదైనప్పటికీ దయచేసి రాజకీయాలను ఇంప్లిమెంట్ చేయొద్దు. రాజకీయాలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడొద్దు. అలా మాట్లాడితే మీరే రాజకీయంగా ఇబ్బంది పడతారు. తెలంగాణకి సంబంధించి ఇటీవల అల్లు అర్జున్ సంబంధించిన ఇష్యూ ఎంత పెద్దగా విమర్శలు చేర్చుకుందో మనం చూసుకుంటూ వచ్చాము. అది ఎంత పెద్ద కాంట్రవర్సీ అయిందో మనం చూసుకుంటూ వచ్చాము. ఇంత పెద్ద కాంట్రవర్సీ అవుతున్నా కూడా ఎందుకు రాజకీయాలకు సంబంధించి మీరు మాట్లాడేటువంటి మాటలు, చేసేటువంటి వ్యాఖ్యలు ఇంత పెద్ద ఎత్తున వస్తున్నాయి ఇండస్ట్రీకి సంబంధించి? అది అవసరమేనా? ఇలాంటి ఈ తరుణంలో అవసరమేనా? అవసరం లేదు కదా. సో దయచేసి ఎవరైనా మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి. ప్రధానంగా సినిమాలకు సంబంధించి ఇష్యూస్కి సంబంధించిన ఫంక్షన్స్లో రాజకీయాలు మాట్లాడకుండా ఉంటే, ఎవరికి ఇబ్బందులు జరగకుండా ఉంటే, దట్టు ఒకవేళ మాట్లాడుకుంటే దాన్ని ప్రైవేట్గా మాట్లాడండి, ఎలాంటి కాంట్రవర్సీ లేదు. కానీ ఇప్పుడు అలా ఫంక్షన్లో సినిమాలకు సంబంధించి, రాజకీయాలకు సంబంధించి మాట్లాడటం వల్ల ఎంత పెద్ద నష్టం జరిగిందో, ఎంత పెద్ద ఇబ్బంది జరిగిందో లైలా సినిమాని చూస్తే మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఎవరో చేసినటువంటి తప్పులకి ఈరోజు విశ్వక్సేను, ఆయన సినిమాకి సంబంధించిన మూవీ టీము ఆ ప్రతిఫలాన్ని బేర్ చేస్తూ వస్తుంది. వాళ్ళు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. మరి లైలా సినిమాకి సంబంధించిన ఇలా ఫస్ట్ రోజే ఇంత ఘోర పరిస్థితి ఉంటే మరి రాబోయే రోజుల్లో ఆ సినిమాకి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉంటాయి అనేది కూడా చూడాల్సి ఉంది. సో దయచేసి ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే కాస్త ప్రోగ్రామ్స్లో కావచ్చు, లేదంటే ఫంక్షన్లో కావచ్చు, జాగ్రత్తగా మాట్లాడితే అందరికీ, ఇండస్ట్రీకి బాగుంటుంది, రాజకీయాలకు సంబంధించి బాగుంటుంది, చూసేటువంటి ప్రజలకు కూడా బాగుంటుంది.